మేం జోకర్సా, మేం జీరోలవా? నువ్వు హీరోవా? మమ్మల్ని చూసి నవ్వుతావురా రోజు? నవ్వరా, నవ్వు! సార్ క్యాంటీన్లో పెద్ద గొడవ జరుగుతుంది సార్. ఏమిటి గొడవ? చెప్తా. వెళ్ళదు బాబు, మీకు దండం పెడతాను. జరిగిపోతాయి బాబు, వెళ్ళదు నాయన, వెళ్ళు. తప్పకుండా మిస్టర్ దీక్షిత్, మనం ధైర్యంగా ఇక్కడ ఆగిపోదాం. సార్, ఆ దిలీప్ గారి గ్యాంగ్ మన కాలేజీ క్యాంటీన్ నాశనం చేస్తున్నారు సార్. అందరూ భయపడి పారిపోతున్నారు. మన రాజ్ కుమార్ గారు మాత్రం ధైర్యంగా అక్కడికి వెళ్ళారు. సార్, అటువైపు పెద్ద గొడవ జరుగుతోంది. మనం ఇటు నుంచి వెళ్తాం సార్. పద. మాస్టర్ ఇప్పుడు కొడతారు. దిలీప్ గ్యాంగ్ పని ఫినిష్. అదేంట్రా, వాళ్ళకి కటింగ్ ఇస్తారనుకుంటే వాళ్ళతో కలిసిపోయారేంటి? ఆ ఒకటి బ్యాలెన్స్ ఎందుకు? అది కూడా పోతే హాయిగా ఉంటుంది. ఏ పని చేసినా పరిపూర్ణంగా చేయాలి. ఓకే, కీప్ ఇట్ అప్. ఏయ్, నువ్వు మాకు లెక్చర్ ఇవ్వకర్లా, పోయి పని చూసుకోరా. ఇంకెప్పుడు ఇలా వేలెత్తి చూపించడానికి ప్రయత్నం చెయ్యకు. చూపించడానికి వేలే లేకుండా చేస్తాను. దేనిగా నీ పౌరుషం? మీరే పెద్ద హీరోలు అనుకుంటున్నారా? లేకపోతే శత్రువుల మీద దాడి చేసిన వీరులు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారా? ఏం సాధించారా? ఈ అవుటివాడుకున్న ఒకే ఒక జీవనాధారం నాశనం చేశారు. ఆయన భార్య బిడ్డల బతుకుదెరువు నాశనం చేశారు. పాపం మైకేల్ నానా కష్టాలు పడి డబ్బు కూడబెట్టి ఈ క్యాంటీన్ పెట్టింది ఎవరి కోసం? మీకోసం, 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 మనందరి కోసం. అలాంటి దాన్ని క్షణాలు నాశనం చేశారు. జస్ట్ లైక్ దాట్. షేమ్, ఇట్స్ ఎ షేమ్. మిమ్మల్ని కన్నందుకు మీ అమ్మా నాన్న సిగ్గుపడాలి. మీరు తోటి స్టూడెంట్స్ అయినందుకు వీళ్ళంతా సిగ్గుపడాలి. టోటల్ కాలేజ్ అంతా సిగ్గుపడాలి. యు షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్సెల్వ్స్. అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. మైకే, జరిగిన దానికి నేను ఎంతో బాధపడుతున్నాను. దీనికి అంతటికీ మేము కూడా బాధ్యులు. మేమంతా తలో చేయి వేసి తిరిగి నీ క్యాంటీన్ నిలబెడతాం. ఏమంటారు? ఇట్స్ మై ప్రామిస్. మలేష్ వచ్చిందన్నా. నన్ను అటాక్ చేసిన 5 కుర్రాళ్ళు ఎవరో కనిపెట్టారా? ఇంకా తెలవలేదన్నా. తొందరగా కనిపెట్టు, లేకపోతే నీ ప్రాణం లేచిపోద్ది. Get out.
మాస్టర్ గారు చిన్న కటింగ్ ఇద్దాం. ఏయ్, ఏంటిది? ఈ విద్యార్థుల దురాగతాన్ని ఇంకా కొనసాగనివ్వను. ఇప్పుడే వెళ్ళి మాస్టర్ బాబు చెప్పేస్తాను. చెప్పదయ్యా, నీకెంత కావాలో చెప్పు, ఇస్తాను. అంటే నాకు లంచం ఇస్తావా? ఈ విషయం కూడా చెప్పేస్తాను. చెప్తావా? చెప్పేస్తాను, గ్యారంటీగా చెప్తావా? తప్పకుండా చెప్పేస్తాను. అయితే రా చూద్దాం. పద, నీ సంగతి తెలుస్తాను. చెప్తా. పంచరు! నా ముక్కు పంచరు! కాంచనా కాంచనా, మాస్టర్ ఒక్కరే ఉన్నారు, ఇదే ఛాన్స్, ప్రొసీడ్. వద్దు వద్దు కాంచనా, ఆవేశం కొంచెం తగ్గించుకో, మరీ రెచ్చిపోకు. ఐఎమ్ సారీ. మాస్టరు సారీ నువ్వా సార్. కాంచనా? అది సరే, మనం మీట్ అయిన ప్రతిసారి ఈ గుద్దే కటింగ్ ఏంటా అని. దీన్నే దైవ కటింగ్ అంటారు మాస్టరు. ఆహా. ఆ, ప్రతిసారి మనం మీట్ అయినప్పుడు ఇదే వద్దు. నువ్వు స్టూడెంట్వి, నేను మాస్టర్ని, మన మధ్య ఆ కటింగే ఉంచుతాం. ఓకే? అది కాదు సార్. ఈ ఎక్స్ట్రా కటింగ్లే వద్దు. థ్యాంక్ యూ. ఓకే. సార్, మీరు ఇక్కడ షాపింగ్కి వచ్చారా? ఆహా, షాప్ క్లీన్ చేద్దామని వచ్చాను. నీకేనా అభ్యంతరం? తెలివి. Shit. Come on, ఏయ్, Kancana. ఎక్కడ మాస్టర్? Think something else. ఏయ్, టైర్ పంచర్ చేస్తావా? నా ముక్కు పంచర్ చేస్తావా? మాస్టర్ ఎక్కడ? ఏం చెప్తావా? చెప్తాను. చెప్పు. మా చెప్పు. సార్, మీరు యాడ్లీ వాడతారా? నేను యాడ్లీయే వాడతాను. ఎందుకంటే ఏంటంటాడు? సార్, లేటెస్ట్ బబుల్ గమ్ అంట, మిమ్మల్ని ట్రై చేయమంటున్నా. నాకే బబుల్ గమ్ వద్దు. ఈ అమ్మాయి ఏం చేసింది? సార్, నేను చెప్తాను. బబుల్స్ ని హెయిర్ పిన్ తో పంచర్ చేయమంటున్నాడు అంతే. ఆ ఆట ఏదో మీరే ఆడుకోండి. ఏంటి కామెడీ చేస్తున్నావా? ఇప్పుడు చేయ కామెడీ. హాయ్, మీరు కోల్గేట్ వాడతారా? నేను కూడా కోల్గేటే వాడతాను. నేను కూడా అప్పుడప్పుడు క్లోజప్ వాడతాను. సార్, మాస్టర్, మీ టైర్ పంచర్ అయింది. ఏయ్, ఛీ! యాండి, వీడెవడో నా చీర లాగి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు. లేదు, నేను అలాంటి కాదు. నేను ఆ ఉద్దేశంతో లేదు. ఎరా రాస్కెల్, నా పెళ్ళాన్ని పట్టుకుని డబుల్ మీనింగ్ డైలాగ్ అవును మాట్లాడతావా? సార్, నేను విన్నాను. నిన్ను టైర్ పంక్చర్ అయింది. అయ్యో, మీ కార్ టైర్ పంచర్ అయిందా? పర్వాలేదు, ఐ డ్రాప్. కంచనా, రండి, ఈ సామాన్ కంచనా, నేను జాగ్రత్త. టైర్ మార్చుకుని వెళ్తాను. No problem. It's okay. Pleasure. Oh. Will you? Ka- Please, ka- please, please. ఓకే ఓకే, థ్యాంక్ యూ. Thank you. పోనీ, పోనీ. కంచనా, నెమ్మది. Wow! Beautiful. థ్యాంక్ యూ. Very nice. అరే, what a view. Fantastic view. థ్యాంక్ యూ. Flowers చాలా బాగుంది. థ్యాంక్ యూ. Paintings beautiful. Curtains wonderful. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మీ ఆవిడకి చాలా మంచి టేస్ట్ ఉందండి. ఉండొచ్చు, నాకు తెలియదు. ఉండొచ్చా? అదేమిటి సార్, మీ ఆవిడ టేస్ట్ గురించి మీకే తెలీదా? అసలు ఆవిడెవరో తెలిస్తేనే కదా ఆవిడ టేస్ట్ గురించి నాకు తెలియడానికి. పెళ్ళవలేదన్నమాట. ఐఎమ్ సో లక్కీ. సార్, ఎస్. మీకు నిజంగానే పెళ్లి కాలేదా? కాలేదు. ఏ? అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా? నాకంత అదృష్టమా? ఆ మాట
నేను నిన్ను అడగాలి. సార్ ఇక మన మధ్య ఈ సారనే మాట చోటు చేసుకోకూడదు. రాజా కంచనా. నా రాజ్ సార్ ఎస్, మీకు నిజంగానే పెళ్లి కాలేదా? కాలేదు, కాకపోతే అయిందని చెప్తాను, అయినా కాలేదని చెప్తాను. నాకు పిల్లలు లేరు, లేకపోతే ఉన్నారని చెప్తాను, ఉన్నా లేరని చెప్తాను. నాకు వీధికి పిల్లలు ఉన్నారు, నువ్వు వస్తున్నావు అని తెలిసి అందరికి కట్టి బాతులు పడేస్తాను. నీకేమైనా అభ్యంతరమా? సార్. ప్లీజ్, ఇక నాకు ఓపిక లేదు. నా ఓపికని పరీక్షించకు. నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్, నువ్వు వెళ్ళిపోతే మరీ మరీ థ్యాంక్స్. ప్లీజ్ సార్ సార్ ప్లీజ్, నాకు చాలా పనులు ఉన్నాయి, ఆఫ్టర్ ఆల్ ఐ యామ్ యువర్ గెస్ట్. అందుకే పొమ్మంటున్నా. అట్లీస్ట్ టేస్ట్ చేయమని బూస్ట్ అయినా ఇవ్వచ్చు కదా. అవన్నీ తర్వాత చూసి ప్లీజ్ గెట్ అవుట్. సార్